పెద్ద పార్టీ వర్గీకరణకు కట్టి అన్న సంపదన్న గారిని మాట్లాడవలసిందిగా అందరు చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతాం. మాదిగ ఉపకులాల పోను కానీ ఒక మాదిగ బిడ్డగా మాదిగ ఉద్యమంలో 30 సంవత్సరాలు భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ కానీ విని ఎరగని రీతిలో జరిగినటువంటి ఎంఆర్పిఎస్ దండోరా ఉద్యమం మందకృష్ణ గారి నాయకత్వంలో జరుగుతున్న క్రమంలో ఒక ఎంఆర్పిఎస్ కార్యకర్తగా వ్యవస్థాపక మాదిగ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేస్తూ వస్తున్న క్రమంలో 10 సంవత్సరాల పోరాటం తర్వాత ఇదే దామోదర్ రాజనరసింహ గారు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉషా మేరా కమిషన్ వేసి ఈ అసమానతను అంబేద్కర్ ఆశించిన లక్ష్యాలను 10th షెడ్యూల్ను 341A ఆర్టికల్ను సవరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఉషా మేరా కమిషన్ వేయించి యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి ఒక నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దామోదర్ రాజనరసింహ గారు అనుక్షణం ఉషా మేరా కమిషన్ కు ఆ రోజు ఎట్లయితే ఎస్సీ ఎస్టీ సప్లాన్ కొరకు శ్రమించారు అట్లే ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ రావడం కూడా క్షమించారు. ఆ శ్రమ వల్లనే ఉషా కమిషన్ రిపోర్టు టేబుల్ మీదకి పోయింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం వచ్చింది. తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలని పరిస్థితులలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే నల్గొండ రాజకీయంగా బాగా చతురత్వ లౌక్యంతో వ్యవహరించే వాళ్ళు కనుక అర్థం చేసుకొని మీ ద్వారానే గ్రామ గ్రామాల్లోకి పోవాలి ఈ సమాచారం అన్న విషయంగా చెప్తా ఉన్నాం. అటువంటి సందర్భంలో 10 సంవత్సరాలు అటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కానీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కానీ మాదిగల గురించి కానీ మాదిగ సంక్షేమం గురించి కానీ అంబేద్కర్ ఆశయాల గురించి కానీ మన వర్గీకరణ గురించి కానీ మన పోరాటం గురించి కానీ మన కడుపు మంట గురించి కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రం ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అక్కడ, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ. అటువంటి సందర్భంలో అదృష్టవశాత్తు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల కాంగ్రెస్ పార్టీలో ఏకైక మాదిగ ఎమ్మెల్యేగా 2004 నుంచి 2014 నుంచి 18 వరకు పనిచేసే అవకాశం వచ్చింది. ఎప్పటికప్పుడు బయట మందకృష్ణ గారితో మాట్లాడిన ఉద్యమంలో పనిచేసిన పెద్దలుగా అపారమైనటువంటి అనుభవం, అనంతమైనటువంటి విషయ పరిజ్ఞానం దామోదర్ రాజనరసింహ గారు సలహాలు సూచనలు ఇస్తూ పోతున్న క్రమంలో గొంతు చించుకొని శాసనసభలో నిలబడి అడిగిన ఒకే ఒక్క మాదిగ శాసనసభ్యుని పోడియం ముందరకు పోయి అయ్యా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తూతూమంతా తీర్మానాలు చేసి చెత్తబుట్టలో వేయడం కాదు, ఐఏఎస్ ఆఫీసర్లను 4 మంత్రులను తీసుకొని అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ పోదంపా, కొట్లాడదంపా, మా మాదిగలకు ఉండే చప్పులు ఢిల్లీ వేదికగా వినిపిద్దాంపా అంటే ఏమాత్రం చలించలే. పోడియం ముందుకు పోయి ఒక్కరిని కొట్లాడుతున్న క్రమంలో 119 నియోజకవర్గాలున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సంపత్ కుమార్ అనే ఒక మాదిగ గొంతుకు జంటగా కలిసిన ఏకైక గొంతు మొత్తం 119 మంది శాసనసభ్యుల శాసనసభలో ఒక మాదిగ గొంతుకు అండగా నిలబడిన ఒకే ఒక గొంతు యెన్నుముల రేవంత్ రెడ్డి. ఆ రోజు శాసనసభలో నిలబడ్డాడు. ఒక్కడే పోడియంలోకి వచ్చిండు, నిలబడ్డాడు. ఆ రోజు ఓర్వలేని టీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం మా ఇద్దరిని 3 రోజులు శాసనసభ నుంచి ఎల్లగొట్టింది, సస్పెండ్ చేసింది. ఆ క్రమంలో ఎక్కడ దిక్కులేని పరిస్థితుల్లో అనేక మంది కోర్టు మెట్లెక్కిండ్రు.